కిషోర్ గారు, ఈ ఈవెన్ జాతీయ స్థాయిలో మీరు గమనించే ఉంటారు, స్పోక్స్ పర్సన్స్ కూడా పార్టీలు ఏమన్నా కానీ ఈవెన్ కొంతమంది అనలిస్టులు అనుకోండి, లేకపోతే పార్టీలను రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అనుకోండి, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తున్నారు. 60 ఏళ్ల చరిత్ర అవపోసన బట్టి కూడా మాట్లాడుతున్నారు. చాలా నేషనల్ డిబేట్స్లో మనం చూస్తే ఫంటాస్టిక్గా మాట్లాడుతున్నారు పార్టీలకు అతీతంగా. సో టాలెంట్ ఉంది, ఏజ్తో సంబంధం లేకుండా టాలెంట్ని చాలా త్వరగా ఎక్వైర్ చేసుకుంటున్న జనరేషన్ మనం చూస్తూ ఉన్నాం. దీని మీద కాస్త ఇప్పుడు పార్టీల్లో ఒక చర్చ జరిగితే నిజంగా బహుశా అన్ని పార్టీలు అనుకుంటే యునానిమస్గా కూడా పాస్ చేయొచ్చు ఇట్లాంటి బిల్లు. ఎందుకంటే రేపు రాబోయే మీరు జమిలి పెడతారా, డీలిమిటేషన్ చేస్తారా, పార్లమెంట్ సైజ్ పెరగబోతుంది, ఇవన్నిటితో పాటుగా ఒక కొత్త మార్పుకి అవకాశం ఉంటుంది, ఉమెన్ రిజర్వేషన్ ఇట్లాంటివన్నీ. ఏంటి సార్, ఏం చెప్తారు? తప్పనిసరిగా అందుకే ఆలోచించవలసిన విషయం అండి. కానీ ఆలోచనలో ఒక సైకలాజికల్ డెవలప్మెంట్ కి ఏం జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలోనే మీరు చూడండి, అమ్మాయిలకేమో 18 సంవత్సరాలు అంటారు మ్యారేజ్ కి, అమ్మాయిలకైతే 21 సంవత్సరాలు. వివిధ రకాలుగా ఉన్నాయి. మతాలను బట్టి ఒక్కొక్కసారి ఆ ఏజ్ కూడా మారిపోతుంది. ఈవెన్ 18 కూడా అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టులు కూడా చెప్పిన, హైకోర్టు చెప్పిన దాఖలాలు ఉన్నాయి మత ఆచారాలను బట్టి. అంటే మనం ఒక పర్సన్, ఒక వ్యక్తి, స్త్రీ గాని పురుషుడు గాని ఎవరైనా కావచ్చు, బాలిక గాని బాలుడు గాని, వాళ్ళు మెంటల్లీ, సైకలాజికల్లీ, మానసికంగా, లేకపోతే ఈవెన్ ఫిజికల్లీ, మెంటల్లీ, సైకలాజికల్లీ, ఎమోషనల్లీ, ఈ 4 విధాలుగా కూడా మెచ్యూర్ అవ్వడానికి పలానా ఏజ్ ఉంటే గాని ఈ వయసు వస్తే, అది బయాలజీ మీద కూడా డిటర్మైన్ అయి ఉంటదండి. అంటే పర్టికులర్ మన హార్మోనల్ విషయాలే కానివ్వండి, ఇంకొకటి ప్యాటర్న్స్ అనే కానివ్వండి. ఎందుకంటే చెప్తారు ఇప్పుడు ఆల్కహాల్ అనేది మీకు టీనేజర్స్ లో చూపించినంత ఎఫెక్ట్ ఏజ్డ్ వాళ్ళలో చూపించదు అని. ఎందుకంటే అండ్ వాళ్ళ బ్రెయిన్ మీద చూపించినంత ఎఫెక్ట్ ఎంత డేంజరస్ అనేది, ఇట్లాంటివన్నీ కొంచెం సైంటిఫిక్ అనాలిసిస్, స్టడీస్. ఇప్పుడు నేను చూస్తున్నాను యుఎస్ లో ఏంటి రూల్ అని చెప్పి, అక్కడ హౌస్ అంటే అక్కడ లోక్సభ అండి, లోక్సభకి 25 సంవత్సరాలు, మనలాగే అక్కడ సెనేటర్ అంటే రాజ్యసభ టైప్ 30 సంవత్సరాలు ఉంది, అది మనలాగే ఉంది. సో ఒక గ్లోబల్లీ కూడా ఈ క్వశ్చన్ మన దగ్గరే అయి ఉండదు అని నేను అనుకుంటున్నాను. ప్రపంచంలో యుఎస్ లో మ్యారేజబుల్ ఏజ్ 18 ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా. సో ఇది లేదు, 18 సంవత్సరాలకు పెళ్లి చేసుకోవచ్చు. సో వీటన్నిటి మీద వివిధ స్టడీస్ కూడా గ్లోబల్ గా చాలా ఉంటాయి, దేశాల్లో జరిగి ఉంటాయి. మనకి ఏంటంటే ఇంకొక 2 రోజుల్లో వ్యవధి ఉంటే మనం నిజంగానే కాస్త మనం కూడా అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఇంకా క్లియర్ గా మాట్లాడొచ్చు అని నా అభిప్రాయం అండి. ఇప్పుడు వారు ఎత్తారు, నేను అంటున్నాను దాన్ని అయితే కన్సిడరేషన్ లోకి తీసుకుని తప్పనిసరిగా డిబేట్ చేయవలసి, అందులో పెద్దగా తీసి పక్కకు పడేయవలసిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం అండి. అయిపోయేదని కాదు, ఎగ్జాక్ట్లీ. కానీ ఒక్క విషయం అండి, ఇంతకుముందు చాలా అందరూ అన్నారు, ఎస్పెషల్లీ వాసుదేవ రెడ్డి గారు అనుకుంటా అన్నాను. ఇప్పుడు ఇదే ప్యానెల్లో నేను ఒకటే విషయం చెప్తాను, ఈ కులగణనైనా ఇటు వయో పరిమితి తగ్గించిన, యువత కాదు బీసీలు కాదు అని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్లు రాని వాళ్ళు ఉన్నారు ఈ దీంట్లో అని చెప్పి నేను అనుకోవట్లేదు. వాటి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉన్నాయి సార్. ఓకే మీరు చెప్పి బ్యాగుల్లో కాదు పాపం, బ్యాగుల్లో అందరి దగ్గర బ్యాగుల్లో పెద్ద సూట్ కేసులు లేవు అంటారు. ఓకే రైట్. గౌరీశంకర్, కాంగ్రెస్ వారికి తెలుసు బాగా, ఇది గౌరీశంకర్ అందరికీ తెలుసు సార్, మళ్ళీ దానిలో వాళ్ళు తేడా లేదు. గౌరీశంకర్ అంటే ఈవెన్ యువకుడు ఉన్నాడు కదా సార్, నేను అనేది అందుకని యువకుడు ఉన్నాడు, చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నాడు ఇక్కడ, అందుకని నేను చెప్తున్నాను సార్.